జాతరకు సిద్ధమవుతున్న ఆదిపరాశక్తి ఆలయం. శ్రీమాత్రే నమః. ఊరికి 4 వైపులా ఉండే పొలిమేర దేవతలలో పడమర వైపున ఉన్న గంగమ్మ ఆలయం ఇది. అమ్మవారి పేరు ఆదిపరాశక్తి. అమ్మవారికి రేపు అంగరంగ వైభోగంగా జాతర చేస్తారు. దానికి సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. కనిపిస్తున్నది ఉత్సవ విగ్రహము. ఈ అమ్మవారి విగ్రహాన్ని రేపు ఊరేగింపులో ఉపయోగిస్తారు. ఇంకా అమ్మవారి అలంకరణలో ఉపయోగించడానికి నిమ్మకాయల మాలలు గుచ్చుతున్నారు. ఈ మాలలు మూల విరాట్టుకు, ద్వారపాలకులకు, ఉత్సవ విగ్రహాలకు అన్నింటికి అలంకరిస్తారు. ఎందుకంటే అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి ఖచ్చితంగా నిమ్మకాయల మాలలు అలంకరిస్తారు. చూడండి ఎంత పొడవున్న మాలలను గుచ్చిపెట్టారో ఇక్కడ. సో ఇవి కాకుండా ఇంకా గుచ్చుతున్నారు. బోల్డన్ని మాలలు ఉన్నాయి. దీన్ని గరిగా అంటారు. దీన్ని నీటితో నింపి పువ్వులతో అలంకారం చేసి దీన్ని తలపైన పెట్టుకుని నృత్యం చేస్తారు. బలి కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇకపోతే ఇది అమ్మవారి మూల విరాట్టు, గర్భగుడిలోని శ్రీచక్రము. ఈ శ్రీచక్రానికి ప్రతిరోజు నిత్య పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతాయి. ఇది అమ్మవారి మూల విరాట్టు. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకము, అలంకారము చేస్తారు. ఇంకా నిత్య పూజలు చేస్తూ ఉంటారు. అమ్మ ఉగ్రస్వరూపిణి కాబట్టి సాధారణంగా ఇక్కడ బలి కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రజలు అమితమైన భక్తితో రేపు డీలు మోసి పూజలు చేస్తారు. దీన్ని అగ్నిగుండం అంటారు. రేపు జరగబోయే జాతరలో ఈ అగ్నిగుండంలో అంటే ఈ గాడిలో చింత కొమ్మలు కాల్చి ఆ నిప్పులన్నీ గాడి నిండా నింపుతారు. నింపిన ఆ చింత నిప్పుల మీద అటువైపు నుంచి ఇటువైపుగా ప్రజలు నడిచి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆల్రెడీ మొక్కులు ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ గంగమ్మ ఆలయాలను ఊరి పొలిమేరల్లోనే నిర్మిస్తారు. ఎందుకంటే ఊరిలోనికి ఎటువంటి ప్రమాదాలు ఉంచుకు రాకుండా అమ్మవారు కాపాడుతుందని ప్రజల బలమైన నమ్మకము. ఎంతో శక్తి స్వరూపిణి అయిన ఈ గంగమ్మ తల్లికి ప్రతి ఏడాది జాతర చేసి మొక్కులు చెల్లించుకొని ఎంతో ప్రీతిపాత్రంగా జాతరలు చేస్తారు. దీనివల్ల అమ్మ కరుణ, దయ ఇవన్నీ ప్రజలందరి మీద ఉండి ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకము. మనస్ఫూర్తిగా అమ్మను నమ్మిన వారికి బయట నుంచి వచ్చే ఆపదలే కాదు, ఊరిలో కూడా ఎటువంటి ఆపదలు రాకుండా, జబ్బులు, జ్వరాలు, అనారోగ్యాలు ఏవి కలగకుండా నిరంతరం అమ్మ కాపాడుతుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మను నమ్మి ఉంటారో వాళ్ళకి ఎప్పుడు శుభమే జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మరిన్ని మంచి దైవ కార్యాలకు సంబంధించిన వీడియోల కోసం అనుభక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాము. ధన్యవాదాలు.